పాటు ఏబీపీ జాతీయ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు. సో ఇప్పుడు హరిగోపాల్ గారు అంటుంది ఏంటంటే ఈ ఖనిజాలకు సంబంధించి సరే ఇప్పుడు మావోయిస్ట్ ఎలిమినేట్ అవుతారు తప్ప మెయిన్ ఆదివాసీలు ఖనిజాలు వీటన్నిటి గురించి ఇదంతా ప్రభుత్వాలు చేస్తున్నాయి, రాజ్యం అనేది చేస్తుంది అన్నది ప్రధాన ఆరోపణ. మావోయిజం చివరి స్థితి ఏంది అంటే ఖనిజాలు కాపాడడానికే మావోయిజం ఉంది అనే స్థితికి తీసుకొచ్చారు ఇప్పుడు లాస్ట్ కు. ఛత్తీస్గఢ్, ఈ అంబుజ్గఢ్, ఈ అడవులలోకి వెళ్లేసి షెల్టర్ జోన్ గా వాటిని వాడుకొని తమ ప్రాణాలు తాము కాపాడుకోవడానికి అడవుల్లోకి వెళ్లి దుర్భేద్యమైన అడవులలోకి వెళ్లి ఆదివాసీలతో స్నేహం చేసి ఆదివాసీలు అమాయకులు కనుక ఈజీగా తుపాకీ పట్టించి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మొత్తం 150-160 జిల్లాల్లో జేడీ గారు చెప్పారు కదా, రెడ్ కారిడార్ అవన్నీ పోయినాయి. చివరకు వాళ్ళు మిగిలింది అడవి ప్రాంతం మిగిలింది. అడవి ప్రాంతానికి పోలీసు పెడుతుంది, ఇప్పుడు టార్గెట్ చేస్తూనే పెడుతుంది, వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కానీ మీరెందుకు అడవుల్లో ఉన్నారు అనేది నా ప్రశ్న. దీనికి నరేటివ్ ఏంది అంటే ఖనిజాలు కాపాడడానికే మావోయిజం ఉందా నేను అడుగుతున్నా. ఇప్పుడు ప్రశ్న అంతా ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు ఎందుకు వెళ్తున్నారు పోలీసులు అంటే ఇవో ఖనిజాల కోసం వెళ్తున్నారు, వీళ్ళకు ఆ ఖనిజాలు తీసేసి ఇప్పటికిప్పుడు కార్పొరేట్ వాళ్ళకి ఇవ్వాలి, దానిపైన దోపిడీ చేయాలి ఆ కార్పొరేట్ ను. మామూలుగా బయట ఉన్న అంబానీలు, అదానీలు ఈ నరేటివ్ ఏదైతుందో దాన్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈ సో కాల్డ్ అర్బన్ నక్సలైట్స్ అందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు. నేను అందుకే నా ప్రశ్న ఏంటంటే మావోయిజం పుట్టింది ఖనిజాలను కాపాడడానికా అనేది నా ప్రశ్న. ఇప్పుడు కొన్ని ఖనిజాల కోసం వాళ్ళు వెళ్తున్నారని అనుకుంటే మావోయిజం ఉన్నది దాని కొరక. కనుక తుపాకీ పట్టిన వాడిని చేంజ్ చేస్తూ పోలీసు అక్కడికి వెళ్ళింది. తుపాకీ పట్టిన వాడు అక్కడ లేకపోతే, చట్ట విరుద్ధమైన తుపాకీ అక్కడ లేకపోతే పోలీసు అక్కడికి వెళ్లే ప్రశ్నే లేదు, వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మధ్యలో బలి అవుతున్నది ఎందుకు? ఇప్పుడు హిడ్మా విషయం వచ్చింది. ఇప్పుడు కొత్త నరేటివ్ ఏంటంటే ఇదిగో ఉద్యమం నడుపుతున్నది ఆదివాసీలే, చూసారా స్థానికంగా ఉన్నారు, నాయకత్వం కూడా ఉంది. కరెక్టే, హిడ్మా తో పాటు మహేంద్ర కర్మది కూడా చెప్పాలి కదా, మన కర్మ కదా ఇది. కనుక ఆయన ఆదివాసీ కదా మహేంద్ర కర్మ. ఇద్దరు ఆదివాసీల 2 తెగలకు పంచాయతీ పెట్టి కొన్ని కథం పట్టించి సుమారుగా 80,000 లక్ష మంది ఇప్పుడు కొత్తగూడెం మన బార్డర్లో వచ్చి బతుకుతున్నారు కదా. వాళ్ళ గురించి ఎవరు మాట్లాడారు? వాళ్ళని ఎవరు తరిమారు? గుర్తుకోయాలని 1,00,000 మంది ఈ రోజు దిక్కులేని బతుకుతున్నారు కదా. మన దేశవాసులు అని మాట్లాడుతున్నారు మీరు. మన పౌరులు, మన అడవి బిడ్డలు 80,000 మంది గుత్తికోయలు మహేంద్ర కర్మ చనిపోవడంతో వాళ్ళకి దిక్కు లేక వాళ్ళంతా వచ్చి వీళ్ళ భయానికి ఇదే మావోయిస్టులు, ఇదే హిడ్మా భయం, ఇదే హిడ్మా చంపాడు మహేంద్ర కర్మ. ఇవి ఎవరు అడిగేవాళ్ళు లేడనే. అంటే నరేటివ్ తయారు చేసేటప్పుడు పూర్ నరేటివ్, పాపం హిడ్మా పిల్లవాడు, ఆదివాసీ పిల్లవాడు, కత్తి లాంటి కుర్రాడు, చాకు లాంటి కుర్రాడు, హీరో వర్షిప్ ఇదంతా చేస్తే యూనివర్సిటీ పిల్లలు ఏం కావాలి వాళ్ళకు? ఇప్పుడు ప్రాబ్లం అంతా ఏంటంటే ఇండాక్ట్రినేషన్. ఇప్పుడు ఏదైతే డాక్టర్లు నేను చెప్పానో, డాక్టర్స్ ఇస్లామిక్ టెర్రరిజం, వాడికి డబ్బులు లేక కాదు, మందు పాత్రలు లేదు ఇవి తయారు చేస్తున్నారు, బాంబులు తయారు చేస్తున్నారు, లేకపోతే చదువు లేక కాదు, వాడి మెదడు చెడిపోయింది, ఇమాంలు వాడి మెదడులో నిండా విషయం పెట్టారు. ఇక్కడ జరిగేది కూడా అంతే. అమాయకులైన ఆదివాసీలు ఏదో సృష్టిస్తాం ఈ భూమి పైన, ఒక స్వర్గాన్ని సృష్టిస్తామనేటువంటి ఒక అమాయకత్వంతో యూనివర్సిటీస్ నుంచి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? పేదరికంతో కాదు, ఇంకేదో దీంతో కాదు. ఇదిగో వీళ్ళు ఇచ్చేటువంటి ఈ యొక్క రాడికలైజేషన్ క్యాంపస్ లో చేస్తున్నారు, ఈ అర్బన్ నక్సలైట్లు చేస్తున్నారు. మరి కనుక అర్బన్ నక్సలైట్ వేరే కాదు. కనుక ప్రమాదం అర్బన్ నక్సలైట్లతోటే ఉంది. నరేటివ్స్ తయారు చేసే వాళ్ళు వీళ్ళే. ఇప్పుడు లేటెస్ట్ నరేటివ్ ఏంటి అంటే చలో వీళ్ళంతా ఖనిజాలు ఎత్తు. నేను ఒక మాట అడుగుతున్నాను భరత్ గారు, మీరు నా ప్రశ్నకు జవాబు చెప్పాలి. ఆమె ఎవరండి? మేధా పాటకర్ ఎక్కడ నర్మదా ఉద్యమం నడిపింది, అక్కడ కూడా నరేటివ్ అదే కదా. ఆదివాసీలు ఇది అయిపోతారు, అదే అయిపోతారు. ఎన్నేళ్లు ప్రాజెక్టు నిర్మాణం కాకుండా చేశారు. ప్రపంచం అంతా తిరిగి జనాన్ని పోగు చేశారు కదా. మోడీ కనుక ప్రాజెక్టు పూర్తి చేశాడు. ఈరోజు ఎడారి ప్రాంతానికి కూడా నీళ్లు వెళ్తున్నాయి.
ఆదివాసీలు ఒక రిపోర్ట్ ఉంది, మీకు చూపిస్తాను. ఆదివాసీలు ఇప్పుడు అక్కడ రీప్లేస్ అయిన ఆదివాసీలు అత్యంత ధనికులు ఇప్పుడు ఈ దేశంలో. ఎందుకంటే వాళ్ళకి జరిగినటువంటి పేమెంట్ ఇదంతా కూడా అలా జరిగింది. వాళ్ళ చక్కటి డిస్ప్లేస్మెంట్ జరిగింది, వాళ్ళ చదువు పెరిగింది. అత్యంత బైకులున్న ఆదివాసీలు ఎక్కడ ఉన్నారంటే ఇప్పుడు అక్కడ ఉన్నారు. మరి మీరు మేరా పాట్కర్ చెప్పిన నరేటివ్ పట్టుకొని కూర్చుంటే ఇంకొక 50 ఏళ్ళు ఆ ప్రాజెక్ట్ తయారయ్యేది కాదు కదా. కనుక ఇప్పుడు ఇక్కడ తవ్వుతారు, తీస్తారు, అయిపోయింది. అడవి పంత సంపద మొత్తం కొల్లగొట్టి మోడీ ఎత్తుకుపోతాడు. ఎక్కడ పోతాడు? మురళీ గారు, ఎన్కౌంటర్లకు ప్రత్యామ్నాయ పరిష్కారం ఏమైనా ఉందని చెప్తున్నారా మీరు? లొంగుబాటు ఇచ్చే అవకాశం ప్రభుత్వం ఇస్తోంది కదా, మిగిలిన మావోయిస్టులు ఎందుకు లొంగట్లేదు? అద్భుతమైన వాళ్ళని ప్లేస్మెంట్ చేస్తున్నారు. లొంగిపోతున్న నక్సలైట్లకు సకల మర్యాదలు చేస్తున్నారు. ఇంతకుముందు జేడీ గారు చెప్పారు కదా, పాలసీ తయారైంది. మీరు చూస్తున్నారు ఎంత బాగా వాళ్ళ పోలీసుల తుపాకులు తీసుకుని వాళ్ళ చేతిలో రాజ్యాంగం పెట్టడం. ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని కాపాడడానికే ప్రభుత్వం ఉంది. ఇక్కడ ఇప్పుడు హెడ్ మార్క్ చనిపోయిన దగ్గర కూడా మీరు 30 మంది 40 మంది వాళ్ళు అరెస్ట్ అయ్యారు, లొంగిపోయారు, ప్రభుత్వం తీసుకుపోయింది. వాళ్ళ దగ్గర కూడా తుపాకులు ఉన్నాయి కానీ కాలువలేదు. ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ కాల్పులు జరిగాయి. ఇటుమా ఉంటే ప్రమాదం ఉంటది కనుకనే కాల్పులు జరిగాయి. ఇది ఎవరు మాట్లాడారు? ఊరికే నోటికి వచ్చింది అన్యాయంగా చంపారు. ఏ ఆధారం లేకుండా మాట్లాడితే ఏమంటుంది? ఎవరైనా మాట్లాడొచ్చు కదా. దాంట్లో కరుణా రసాన్ని పిండుకుపోతుంటే ఏం కావాలి? ఈ దేశం ఎన్ని రోజులు ఈ రక్తపాతం, ఎన్ని రోజులు ఈ హింస? ఎంతమంది మాధవరెడ్డిలు చావాలి, ఎంతమంది కిలారీలు చావాలి, ఎంతమంది సోములు చావాలి, రాజకీయ నాయకులు చదవాలి. మొన్న మీరు చెప్పండి, ఇంతగానో మొన్న రౌండ్ టేబుల్ అవి ఇవి అని పెట్టారు, పెద్ద మనుషులు మాట్లాడారు కదా. నేను 6 నెలల క్రితం నేను నిలదీసిన అదే సోమాజిగూడలో రాధా అనేటువంటి మాదిగ పిల్లను ఇన్ఫార్మర్ పేరు మీద సెంట్రల్ కమిటీకి సేవలు చేస్తున్న పిల్లను 17 ఏళ్లలో తీసుకుపోయి 24 ఏళ్లకు ఆ పిల్లను మీరు ఇన్ఫార్మర్ అని పేరు పెట్టి కాల్చి ప్యాంట్ తీసి రోడ్డు మీద పడేసి పోయారు మీరు. సరే, ఒకటి మురళీ మనోహర్ గారు, మావోయిస్టులు చేశారు కరెక్టే. బట్ ఇప్పుడు